తోటి వీక్షకులకు రవి గారికి, జగయ్య గారికి, కార్తిక్ గారికి, పివి రెడ్డి గారికి మరియు తెలుగు ప్రేక్షకులందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా మన మిత్రులు మాట్లాడుతూ మేము 200 కోట్లతోటే అక్కడ మూసి సుందరీకరణ చేస్తాం, ఆ గాంధీ విగ్రహం కడతామని చెప్పారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడే 150,000 కోట్లతోటి మేము మూసి సుందరీకరణ చేస్తామని వారే చెప్పారు. కేటీఆర్ చెప్పిన ముచ్చటేం కాదు కదా. అది కాదు, కేటీఆర్ గారు చెప్పింది 5,000 కోట్లు ఓన్లీ విగ్రహానికి అవుతాయని చెప్పి తప్పుడు సమాచారం, ప్రజల్ని భయకంపితులు చేశారు అనేది వీళ్ళ ఎలిగేషన్. స్వయాన ముఖ్యమంత్రి గారు 150 కోట్లతోటి మూసి మొత్తం చేస్తామని అన్నాడు. మూసి ఏముంది, 53 కిలోమీటర్లు హైదరాబాద్ పరిధిలో ఉన్నది, తర్వాత నల్గొండ ఉంటది. వారే 150 కోట్లతో చేస్తాను వారు అన్నారు. తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్ లో 9 కిలోమీటర్ల చిల్లర, 11 కిలోమీటర్ల చిల్లరకు మొదటి విడత 9 హిమాయత్ సాగర్ నుంచి ఒకటి, గండిపేట నుంచి 11 చిల్లర, అదే 21. అది ఇదే చెప్తున్నా. దానికి దాదాపు 5,000 కోట్ల చిల్లర అని మొన్న చెప్పిండు. 5,000 చెప్పిండు. వాళ్ళు చెప్పిన స్టార్టింగ్ లో చెప్పిండు రేవంత్ రెడ్డి. మొదటి విడత 5,000 కోట్లని చెప్పి తర్వాత ఇంతెందుకైతే అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, 200 కోట్ల కంటే ఎక్కువ కాదు, 570 కోట్లు, అది అత కలిపి 200 కోట్ల. తర్వాత అన్ని 150 కానించి 200 తీసుకొచ్చింది విద్యాసాగర్ గారు. ఇక్కడ మీరు క్లారిటీ వినాలి. ఇక్కడ ఆయన అన్నది ఏంటి, విగ్రహానికి 5,000 కోట్లు ఖర్చు అవుతుందని కేటీఆర్ అన్నాడు. ఎవడన్నా బుద్ధున్నాడు తల మెడకాయ మీద ఇలాంటి ఒక నిమిషం చెప్పిందండి, మెడకాయ మీద తలకే ఉన్నాడు. ఎవడన్నా 5,000 కోట్లు పెట్టి విగ్రహం కడతాడనే క్లియర్ నాకు తెలుసు. ఉంది ఆ మాట విగ్రహానికి 70 కోట్లు కానీ లేదా మాట 200 కోట్లు. తర్వాత ముఖ్యమంత్రి తర్వాత లాస్ట్ చెప్పి 200 కోట్లు. అంతకుముందు కూడా ఇప్పుడు రెడ్ మార్క్ వేసారు కదా ఒక అపార్ట్మెంట్ లో, మన మధు పార్క్ అక్కడ మరి డిపిఆర్ లేదన్నారు. డిపిఆర్ లేకుండా మొత్తం రెడ్ మార్కులు ఎరుసుకుంటే పోయారు. ఎందుకు పోయారు? డిపిఆర్ వచ్చినాక నీ ప్లాన్ ఏంది, ఎంత చేస్తున్నావు, ఏంది బఫర్ జోన్ ఏంది, FTL ఏంది, అసలు ఎంత తీసుకుంటున్నావు అనేది క్లారిటీ ఉండాలి కదా. అనుకున్న తర్వాత నువ్వు డిపిఆర్ వచ్చినాక నువ్వు తర్వాత అప్రూవ్ చేసుకున్నాక నువ్వు ఎంత తీసుకుంటావు, ఏ పద్ధతి ప్రకారం నోటీసులు ఇచ్చుకుంటే చేసుకుంటా పోతావు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5.5 కిలోమీటర్ పై నాగోలు ఉంది కదా, దాని పక్కన చూస్తే తెలుస్తుంది మనకు. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఉన్న దగ్గర రోడ్ వేసుకుంటా పోయారు. ఇప్పుడు జియాగూడ దగ్గర కూడా ఒక రోడ్ వేసారు కొత్తగా. వీలైన కాడ రోడ్ వేసారు, వీలైన కాడ పార్కులు కట్టిర్రు. ఆడ ఎంత ఏం చేయాలో చేసుకో. ఏ ఒక్క ఇల్లు కూడా తీసేయలేదు. ఇప్పుడు నాగోల దగ్గర చివరి మన ఇది వాటర్ ఉన్నది కదా, వాటర్ ప్యూరిఫై చేసి అందులో వదిలిపెడుతురు. అది మనం చూస్తే తెలుస్తుంది, ఆడ క్లియర్ తెలుస్తుంది. అయితే ఈ కాళేశ్వరం వాటర్ కూడా తీసుకొచ్చి హిమాయత్ సాగర్ గండిపేటలో కలిపి ఇది శుద్ధి చేసినాక 3వ ఫేజ్ కూడా ఉన్నది. ఇది అది క్లియర్ చేసినాక అందులో వాటర్ పోతే క్లియర్ ఉంటుంది. ఫస్ట్ మనకు మన బాత్రూమ్ వాడే వాటర్ ఉన్నాయి కదా, వాటిని శుద్ధి చేయాలి. ఆ నీళ్ళు కూడా ఇందులో చేస్తే క్లియర్గా ఉంటుంది వాటర్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. 5.5 కిలోమీటర్లు మనం చూస్తే తెలుస్తుంది. నాగోలు పోతే కూడా అది శుద్ధి చేసేది ఉన్నది. ఆల్రెడీ మూసినది సుందరీకరణ అనేది టీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. కానీ ఏ ఒక్క ఇల్లును కూడా కూల్చలేదు. ఏ ఒక్క ఇల్లును కూడా కూల్చలేదు. కానీ డిపిఆర్ లేకుండానే ఇళ్ళను కూల్చిర్రు. ఎంతమంది బాధపడరో చూసినాం. అదేవిధంగా ఇప్పుడు చెరువులు కూడా హైదరాబాద్లో 100 చెరువులు ఉన్నాయి. పక్కన FTL ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. నీకు వ్యవసాయం ఉన్నప్పుడు బఫర్ జోన్ ఉంటుంది, FTL ఉంటుంది. దేనికంటే చెరువులు ఉన్నప్పుడు పంట పండిస్తున్నప్పుడు వర్షాకాలం వచ్చిన మునిగితే FTL కానీ బఫర్ జోన్ కానీ ఇంతవరకు ఏ ఇల్లు కట్టవద్దు, ఏం కట్టవద్దు, పంటలకు అనుకూలంగా ఉండాలి అనే అది లెక్క. ఏది అది వ్యవసాయం చేసేందుకు. నీకు దాదాపు హైదరాబాద్లో ఉన్న చెరువులు మొత్తం చుట్టూ ఇండ్లు వచ్చినాయి. ఇండ్లు వచ్చినా కానీ బఫర్ జోన్ FTL అనేది పట్టా ల్యాండ్. పట్టా ల్యాండ్లలో ఎక్కడ అగ్రికల్చర్ చేస్తున్నారు? బెదిరించి వీళ్ళు TDR అంటారు కదా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ చేసేది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న చెరువు పక్కన ఉన్న FTL బఫర్ జోన్లు మొత్తం
వీళ్ళే భయపెట్టి ఇప్పుడు హైదరాబాద్గా భయపెట్టగానే వీళ్ళు పోవటం సెటిల్మెంట్ చేసుకోవటం. ఏది గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ఉంటుంది ఆడ, ఏది గదానికి 20,000 ఉంటుంది. ఇప్పుడు ఈ హైడ్రా పేరుతోటి సెటిల్మెంట్ తెలుస్తుంది తర్వాత తెలుస్తుంది. హైడ్రా తోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 గదా ఉన్నది, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు భయపెట్టి తీసుకుంటారు కదా 20,000కో 18,000కో 15,000కో వీళ్ళు తీసుకుంటారు. షేర్ చుట్టుపక్కల ఉన్న FTL బఫర్తో అమ్మ మాకు ఎంతో కొంత వచ్చింది చాలా అప్పుడు తక్కువ ఎక్కువ కొన్నాం చాలు అన్నట్టు వీళ్ళు తీసుకుంటారు. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, TDR పేరుతోటి ప్రభుత్వ వాల్యూకు 3 రెట్లు 3.5 రెట్లు 2.5 రెట్లు వీళ్ళకి ఇస్తుంది. అంటే పైసలు దేని కొరకు అంటే ఓన్లీ చూడండి నెక్స్ట్ జరిగేది ఇదే. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తిరుపతి రెడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భార్యతో సహా వాళ్ళు ఇదే పని మీద ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తుకుంటారు ఎంతకో కొంత శైలిమ గారు ఉన్నట్లు ఉంటారు కదా సార్, అందరూ ఎందుకు చెప్పేది వినాలి మీరు. తెలుస్తా మీరు చూసిరా మేడం చూసిరా మీరు కార్తీక్ నువ్వు మాట్లాడలే అనవసరమైనటువంటి వాళ్ళని ఏదనవసరం ఎప్పుడన్నా మేడం ని చూసిరా బయట? అందరు మీ శైలిమ గారు అంటే అందరు మీ శైలిమ గారు అందరు మీ శైలిమ గారు ఉన్నట్టున్నారు. ఫస్ట్ ఆ పర్సన్ ని విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడన్నా మేడం చూసిరా బయట? ఇల్లు ఎట్లా కూరుస్తారు మీరు, ఎట్లా కూల్చారు? ఎట్లా మీరు అడ్డగోలుగా పట్టాలు ఇచ్చారు కాబట్టి కూర్చారు. టీడీఆర్ లేకుండా ఉన్న కాడ సుందరీకరణ చేసుకుంటా ఆడ ఉన్న వాటర్ని శుద్ధి చేసినాం మేము. లేదా నాగలు తెలవదు ఇప్పుడు ఆడ 5.5 ఎకరాలు నీకు పార్కు చేసింది తెలవదు, అక్కడ రోడ్లు వేసింది తెలవదా? 5.5 ఎకరాలు చేసి చూపియాలా 5 కిలోమీటర్లు నువ్వు 5.5 కిలోమీటర్లు 5.5 కిలోమీటర్లు నాగలో ఉందా? మొన్న వాడు మీటింగ్ పెట్టిన KTR ఆ ఫంక్షన్ అట్లా చూడలే అదే తిరగలేదా? మొత్తం ప్యూరిఫై చేసే వాటర్ మొత్తం మేము తిరిగినాం కదా, మొత్తం చేసింది. అంటే చెప్పేందంటే సుందరీకరణ మేము కూడా చేసినాం, ఒక ఇంటిని కూడా కూల్చకుండా మేము చేసినాం, మేము స్వాగతిస్తాం. సుందరీకరణ ఏమంటున్నాం? వీళ్ళెందుకు కూలుస్తున్నారు, కారణం ఏంటి మీరేమనుకుంటున్నారు? అది అన్నగా రియల్ ఎస్టేట్ అని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది రియల్ ఎస్టేట్ వాడు చేసుకుంటాడు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్ప అనేదే తప్పని మేము చెప్తున్నాం. రియల్ ఎస్టేట్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పని మేము చెప్తున్నాం. అంటే నువ్వు వాళ్ళు పని చేసుకొని కొనుక్కుర్రు, బిల్డింగ్లు కట్టుకుర్రు, వాళ్ళ బాధ వాళ్ళు పడరు. సేమ్ చూసారు ఖమ్మాలో కూడా చూసినాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తలపెట్టిందండి. ఇప్పుడు మూసి సరౌండింగ్ లో అటుపక్క కానీ ఇటుపక్క కానీ సుందరీకరణ చేసి మంచి డిఫరెంట్ బ్రిడ్జ్లు కట్టి ఆ పక్కన మంచి నందనవనాలు చేసి డెవలప్ చేస్తే ఫారెన్ లాగా కనిపించిందండి. మన టీఆర్ఎస్ పార్టీ కూడా సుందరీకరణ కొంత చేసింది. MGBS దగ్గర 10 చేయలేకపోయారు కదా మీరు. కొంత చేసినాం మేము. ఆ అంశం ఎత్తుకునేది ఎప్పుడు మీరు మూసి సుందరీకరణ అంశం మేము చేసిందే చెప్తాను ఇలా లెక్క. ఆల్రెడీ చెత్తన్ తోటి కూడా కరెంట్ సార్ చేసినాం. MGBS కాడ లేదా MGBS కాడ పని చేస్తలే రియల్ ఎస్టేట్ చేస్తారు. ప్రభుత్వం చేయదని మా ఉద్దేశం. అలా పట్టా ల్యాండ్ తీసుకొని వాళ్ళందరూ ఇబ్బంది పెట్టుకుంటా చూసినాం. ఖమ్మంలో అది భూదాన్ ల్యాండ్ 62 ఎకరాలు. మరి మీరు ఎందుకు కొట్టారు సార్ 23లో? 2023 జూలై 15 తారీఖు ఎందుకు కొట్టినాం మేము? ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరిగింది కదా, ఏదో మొన్న న్యాయం ఉన్నది ఎంతమందికి అంతమందికి ఇచ్చారు. ఇంతమంది పోయి అడిగినాం కాబట్టి ఇచ్చిర్రు. లేకుంటే అటు పక్కన ఉన్నాను 32 ఎకరాలకు పట్ట ఉంటుంది, 62లో 30 ఎకరానికి రాదా? అంటే 62 ఎకరాలు. అది కూడా భూదాన్ అనేది ఆయన దానం చేసిన ల్యాండ్, అది పేదలకి ఇవ్వనే. రైట్. సో మరి సభలో జరిగిన దానికి మరి కేసీఆర్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సవాల్కి ఎందుకంటే ఆయన ఏమన్నాడు, నేను TDRలపై కానీ దేనికైనా హిల్ట్ పాలసీకి కానీ మేము విచారణకి మీరే లెటర్ ఇవ్వండి, ఎవరికి ఇమ్మంటారు, సిట్టికి ఇస్తారా లేకపోతే ఆదాయ పన్ను శాఖలకు ఇస్తారా, మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం అని ఆయన సవాల్ చేశాడు. ఇప్పుడు హిల్ట్ అనేది ఓకే, నువ్వు ఇక్కడ నుంచి తరలిస్తున్నావు భూములను, ఏం చేస్తావు, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది దాని ప్రకారం నువ్వు దానికి లీజుకి ఇస్తావా, అమ్ముతావా, ఏం చేస్తావు. తక్కువ వరకు ఎట్లా ఇస్తావు? అంత అవసరం ఎందుకు ఇస్తావు? ఇప్పుడు నీకు మార్కెట్ వాల్యూ, నీ గవర్నమెంట్ వాల్యూ 20,000 అంటే మార్కెట్ లక్ష ఉన్నది, దాన్ని నువ్వు ఎట్లా 15,000 ఇచ్చి ఇస్తావు? మా విషయం అది. ఈడలో ఇల్లు ఊరుస్తావు, ఆడలో తక్కువ ధరకు అమ్ముతున్నావు. అంటే వచ్చే కారణం రాయిస్తాలో ఉన్న ఇబ్బంది పెట్టుడు. అంటే నీ పని ఏంది,
ఇక నేను ఒకసారి ముఖ్యమంత్రి అయినా అదే సార్ ఆ? ఇప్పుడు ఇక నేను ఇప్పుడు నిజంగా అందరూ లూప్ హోల్స్ ఉంటే రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నాడు కదా ఏమని? ఏ ఆయన ఏదైనా చేస్తాడు ఆయన. ఆయన ఏదైనా చేస్తాడు. నోరు కాదు అది. అది నోరు కాదు. ఆ? నేను ఓడిపోతే రాయకాయ సన్యాసం అన్నట్టు జరిగిందా? ఆ? తొక్కుకుంటూ ఎవరు తొక్కుకుంటూ వచ్చినా కేసీఆర్ గారు కూడా తల కోసుకుంటాను దేనికి? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా ఏ, చేసిండా? దానికి నా దగ్గర సమాధానం ఉంది. చేసిండా? షబ్బీర్ అలీ ఇంటర్వ్యూలో చెప్పిండు కేసీఆర్ ఫ్యామిలీ తీసుకొని పోయి సోనియా గాంధీని కలిసినప్పుడు పార్టీని విలీనం చేస్తాం. ఆ? దళిత ముఖ్యమంత్రి అరే చెప్పమని మరి చెప్పలేదు మరి ఆమె ఆగో. నీ షబ్బీర్ అలీ ఇంటర్వ్యూ చూడు. షబ్బీరాలు ఏమైనా మాట్లాడచ్చు ఏ, నీ అదే దళిత ముఖ్యమంత్రి ఏమైంది అదే నా ముచ్చట. షబ్బీరాలు ఏమన్నా మాట్లాడతాడు అదే, అదే. ఆయన నోరేని ఇష్టం అదే. నీ నోటికి ఏమైంది షబ్బీర్ అలీ దళిత ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు ఏ చెప్పనే వాడు. ఎందుకు చేయలేదు దళిత ముఖ్యమంత్రి అవును, అదే. ఎందుకు చేయలేదు షబ్బీర్ అలీ షబ్బీరాల గురించి వద్దు ఏ, అదే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి మాట్లాడు ఫస్ట్ కేసీఆర్ షబ్బీరాలని తీసుకొని వస్తారు షబ్బీరాలకి ఏం సంబంధం సార్ ఏ, మాట ఏమైంది ఏం చెప్పిండు? చెప్పండి. కేసీఆర్ నేను విలీనం చేస్తా దళితులు ముఖ్యమంత్రి చేయండి అంటే దళితులు ముఖ్యమంత్రి మేము ఎందుకు చేస్తాం కొట్టేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓకే. ఆ ఫోన్ ఆయన చెప్పిండు ఇంటర్వ్యూలా ఇది కేసీఆర్ చెప్పింది కాదు కదా నేను పార్టీని విలీనం చేస్తా ఆ? దళితులు ముఖ్యమంత్రి చేయండి మాకు ఎన్ని ఇస్తారో ఇవ్వండి అని అన్నాడు. సార్ ఆ ఇంటర్వ్యూ చూడండి కాదు సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది ఆరోపణ బాగుంది నువ్వు చేయొచ్చు కదా దేనికి? నువ్వు చేయొచ్చు కదా అంటున్నా తర్వాత నువ్వు ఎందుకు చేయలేదు అంటున్నా. తర్వాత. హామీ మేము ఇచ్చాం మనం ఇచ్చాం. అక్కడ క్లారిటీ కావాలి మీకు ఆ. ఈ పార్టీని విలీనం చేస్తే అది జరు చేయాలన్నారు సార్ వారు సొంతంగా నో, 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 తప్పు 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 తెలంగాణ రేపు రాబోయే తెలంగాణకు ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిండు ఆడ ఏం ఫిట్టింగ్ పెట్టి మాట్లాడలే Right. విలీనము అన్నాడ లేవు Right. అనవసరమైన తీసుకొస్తే వీళ్ళు ప్రజలు మర్చిపోతారు అనుకుంటారు గూగుల్ మర్చిపోదు ఎప్పుడు షబ్బీర్ అలీ ఆడ ఉన్న ముచ్చట చెప్పిండు Right, right. దళితులు అరే, ముఖ్యమంత్రి షబ్బీర్ అలీ, పెట్టిండు. షబ్బీర్ అలీ నీకు తెలియకపోతే తెలియదని చెప్పు. తెలియకపోతే తెలియదని చెప్పాలి మనం సరే ఆయనకు. ఆయనకు తెలియకపోతే తెలియదని చెప్పాలండి ప్రజలు తప్పుగా పట్టించొద్దు నేను ఉన్నప్పుడు అసలే పట్టించొద్దు ఆయన ప్రజలు తప్పుగా పట్టిస్తున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితుని ముఖ్యమంత్రి నేను చేస్తా అని చెప్పిండు కానీ కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటే చేస్తా అని చెప్పలేదు. ఈ విషయం పైన ఒకవేళ తప్పుంటే నేను క్షమాపణ ఇక్కడనే సిద్ధంగా ఉంటా ఆయన క్షమాపణ ఏ పార్టీ అయ్యో. ఏ పార్టీ కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ పార్టీ కాళ్ళు మొక్కినాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు మంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవిత చరిత్ర ఎవరికి తెలియదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరు ఆయన మంత్రి దయచేసి రవి గారు ఇది సబ్జెక్ట్ కాదు అటు పోతుంది కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎవరి దగ్గర మంత్రి ఎవరు మంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు మంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎమ్మెల్యే కాకముందే చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఇంట్లో కూర్చోవాలి. అయిపోయింది కదా 83లో కాంగ్రెస్ ఓడిపోయిన కాడా ఇళ్ళకి వచ్చిండు వాళ్ళ మా దగ్గరికి ఎవరు అసలు నీ ఎమ్మెల్యే కాకముందే ఆయన మంత్రి నీకు చరిత్ర లేకపోతే పోయి ఇంట్లో కూర్చో. టీడీ పార్టీ పెట్టినప్పుడు ఎవరు కేసీఆర్ గారు ముందు టీడీపీ ఏం చేయలేదు దిన్నెల ఎవరికి వచ్చిండు ఏం లాభము దిన్నెల ఎవరికి వచ్చిండు ఏమైందైతే పెయింటర్ని అవును వేదికపై వచ్చేవాళ్ళు ముంచుకుంటూ వచ్చిన వచ్చారు దొంగలట్లు ముద్రించిన దొంగలట్లు వాళ్ళ పేర్ల పంపించారు వ్యాఖ్యలు చేయొద్దని ఆపుతారా దండం పెడతారు ఎందుకంటే ఇది అనవసరంగా దీన్ని వేరే నేను మాట్లాడే టైంలో ఆయన మాట్లాడుతుంటే ఫ్యామిలీ మెంబర్స్
వస్తాయి కొన్ని అంశాలు వస్తాయి. ఎట్లా వస్తాయి సార్? సమయంలో మీ దగ్గర ఆధారం లేదు, సాక్ష్యం లేదు. ఏమిలో ఆధారాలు? ఎట్లా మాట్లాడతావా? ఆధారాలు. ఏమనుకుంటారు? ఆధారాలు 5,000 కోట్లు మీరు అన్నట్లు అన్నారు అనుకుంటున్నారా? కదా, శైలమ గురించి మీరు కూడా మాట్లాడారు కదా. ఎవరు? శైలజ గారు రాజకీయాల్లో మరి బయట తిరుగుతున్నారు, మరి వ్యాపారాలు చేస్తున్నారు. ఇష్టమండి. ఈ రోజు ఎవరు? ఈ రోజు చెప్తున్నారు. సోదరు పేరు మీద ఉంది, వాడికి శైలజ గారి పేరు మీద ఉంది. రైట్. రేవంత్ రెడ్డికే పార్టీ ఉంది, పివిరెడ్డి గారు దొంగ పార్టీ అది. రైట్. పివిరెడ్డి గారు ఈ అంత లంగపాటు ఏముండదు. ఎవరు? దొంగ. దొంగ పోటండి మాటలు జాగ్రత్త మాట్లాడాలి. కంట్రోల్. మాట్లాడాలి. నేను ఇడిచి మాట్లాడితే గలీజ్ మాట్లాడలేదు. ఈ తెలంగాణ గడ్డ అసలు దరిద్రులు మీరు. ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. నా మాట్లాడతాం మధ్య రాలేదు. దొంగలు ఎవరో ప్రజలు తెలుసు. మీరు 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 తిట్టుకోండి. మరి ఇష్టానికి ఎందుకు మాట్లాడాలి? మాట్లాడు నువ్వు. ఎందుకు మాట్లాడాలి ఇష్టానికి? దొంగ అన్నట్టు మాట్లాడకండి, ప్రజలు మాట్లాడండి. నా నువ్వు మాట్లాడతావు. పివిరెడ్డి గారు